బాగున్నారండి. కోనసీమ అనూష్ కిచెన్. మొన్న చెప్పాను కదండి, మట్టిది అట్ల పేనం మట్టిది కొన్నామని. ఈరోజు మొన్న నానబెట్టేసండి శుభ్రంగా కడుగు గంజి వేసి కొంచెం ఒక నైట్ అంతా ఉంచేసానండి. ఎక్కువ పట్టదు, కొంచెమే పడుతుంది. ఒక గ్లాసు అలాగే కడుగు గంజి వేసి నానబెడతారు కదా, మనం కూరగా వండుకుంటే పాత్రలు కొనుక్కున్నా సరే మట్టివి ఎప్పుడు కూడా ఒక నైట్ అంతా నానబెట్టాలని చెప్తారు. కాబట్టి నేను అలా నానబెట్టేసుకున్నానండి. కడుగు గంజి వేసి శుభ్రంగా తోమేసానండి. ఇందాక తోమేసిన తర్వాత ఇది ఇనప పీసు మనకి స్టీల్ది ఉంటుంది కదా, దాంతో తోముకోకూడదు. స్క్రబ్బులు ఉంటాయి కదా స్పాంజీ టైపు, అవి దాంతో తోముకోవాలండి. ఇవి మట్టి పాత్ర కాబట్టి గీతలు పడిపోతుంది. చూడండి, అడుగున మీకు స్టాండ్ చూపించాను. ఆ స్టాండ్ కూడా గ్యాస్కి చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలండి. మన కోణాలు తగలకుండా కొంచెం రివర్స్లో పెట్టాలి. ఇలా తిప్పుకొని పెట్టుకుంటే బాగుంటుంది. మనం దోశల్లా రావండి ఇవి, కానీ మామూలు రొట్టెల్లాగా వస్తాయి. పూర్వం బెల్లమట్లు రొట్టెలు అమ్మేవారు కదా, మా చిన్నప్పుడు అయితే అమ్మేవారు బెల్లం రొట్టెలని. అలా బెల్లం కలుపుకున్న అట్లు చాలా బాగా దలసరిగా అయితేనే వస్తాయండి. దీనిలో మాత్రం తాటగా రావు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.